అంజన్ ఏం కదా దూరం దూరం ఉంటుండు నాన్ కమిటల్ గురు న్యూట్రల్ అయితే దీనికి రాదు మరి. జై తెలంగాణ, జై తెలంగాణ. లగడపాటి రాజగోపాల్ ఆంధ్రప్రదేశ్ జగడపాటి గారు ఇక్కడ సమైక్యాంధ్ర నవంబర్ 1 అవతరణ ఉత్సవాలు జరుపుతున్నారు. మేమందరం తెలంగాణ అవతరం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. సో జై తెలంగాణ. వైఖరి ద్వంద్వ నీతి, ఆంధ్ర ప్రాంతంలో ఒక నీతి, తెలంగాణ ప్రాంతంలో మరో నీతి. ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నా దీన్ని కావాలని మరింత రెచ్చగొట్టే విధంగా వీళ్ళు తెలంగాణ నవంబర్ 1వ దినాన్ని ఇప్పుడు జరుపుకోవడం అనేది అత్యంత శోచనీయమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఇప్పటికైనా ఎండ్ చేయాలని మేము ఈ ప్రొటెస్ట్ నవంబర్ 1 ఫార్మేషన్ డేని మేము బ్లాక్ డేగా అబ్జర్వ్ చేస్తూ ఇక్కడికి వచ్చి మా తెలంగాణ అవతర దినం గురించి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు జరపడం చాలా అన్యాయం. దీన్ని మేము ఖండిస్తున్నాం. తప్పకుండా తెలంగాణ డిసెంబర్ 9 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుంది. దానికోసం మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ వాషింగ్టన్ డీసీలో తెలంగాణ ఎన్ఆర్ఐస్ అందరము ఈ ఏపీ ఫార్మేషన్ డే జరుపుతున్న లగడపాటి, తీగల కృష్ణారెడ్డి వీళ్ళు జరుపుతున్న దానికి నిరసన తెలియజేద్దామని ఇక్కడికి చేరుకున్నాం అందరము. ఈ తీగల కృష్ణారెడ్డి ఈ టీడీపీ పార్టీ వాళ్ళది 2 కళ్ళు అంటారు. ఆ 2 కళ్ళు ఒకటే సైడ్ చూడవా? ఒక సైడ్ ఒకటి, ఇంకో సైడ్ ఒకటి చూసాయి. ఈ తెలంగాణ నాయకుడైన తీగల కృష్ణారెడ్డి ఈ మీటింగ్కి ఎందుకు వస్తున్నాడు? దాన్ని మేము తీవ్రంగా అడ్డుకుంటున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాం మేము దాన్ని. జై తెలంగాణ. మనం తెలంగాణ సమైక్యంగా ఉండాలని కోరుకున్న వాళ్ళు they shouldn't have this kind of constraints here, but I mean I think they have a lot of constraints or they are trying to stop us from protesting us, so but we never stop that. జై తెలంగాణ. జై తెలంగాణ. I'll answer each and every question. If you want, I'll stay hours, any number of days. Please, I will answer each and every doubt. Yeah, please take your seats. No problem. ప్రాంతాల మధ్య కాదు, మన ఈవెంట్కి విచ్చేసిన తెలంగాణ సోదరులు కూడా ఆహ్వానం పలుకుతున్నాం. నెక్స్ట్ ఇక్కడ మీరు ఆ విధంగా ఆవిష్యపడదు బ్రదర్. నేను తెలంగాణ బిడ్డనే. 78లో 68లో మేము తుట్టా తిన్నాం. చెన్నారెడ్డి గారు వద్దాం, మొన్న జరిగినప్పుడు విన్నాం. మేము చెప్పాం ప్రతి ఒక్క పాయింట్ ఆన్సర్ ఇస్తాం. విల్ స్టే అప్ టు ఈవినింగ్ హియర్. కాసేపు వినాలి మీరు. అప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ స్టార్ట్ అవడం జరిగింది. హలో especially my dear friends who have been voicing. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ఇప్పుడు క్వశ్చన్ వచ్చేసింది మీదే. ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి ఫస్ట్ మీరే క్వశ్చన్ వాళ్ళంతా కలిసి పంపిస్తే దానికి అనుగుణంగా దానికి చెప్తాను.
ఎందుకు వచ్చి రీజన్ వై ఇట్ కేమ్. Telangana friends who wants to ask. Okay, one question from Telangana friends. Next. మీ పేరు చెప్పండి సార్ దయచేసి. Go ahead, it's okay. మీ పేరండి? నా పేరు రవి పల్లా. మీరు ప్రత్యేకంగా ఎవరో ఒకరిని అడగాలనుకుంటున్నారా లేదా జనరల్ క్వశ్చనా? అంటే జనరల్ క్వశ్చన్ లాస్ట్ గాని అడుగుదాం అనుకుంటున్నాను. ఆయనకు ఒక్కొక్క క్వశ్చన్ మాత్రమే ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఉంది. ఓపెన్ చేసుకుంటారా? బికాస్ వీ హావ్ టు గివ్ ఈక్వల్ ఛాన్స్ టు ఎవ్రీవన్. దయచేసి ప్రోగ్రామ్ ఆ విధంగా కండక్ట్ చేద్దాం. మీ ప్రశ్న అడగండి. ఏంటంటే ఈ ఏపీఎన్ఆర్ఐ ఫోరం అని వీళ్ళు చేసింది కదా, ఇది జస్ట్ ఏ ఒక్క తెలంగాణ మిత్రుడిని కూడా కలుపుకొని అరే మేము వీళ్ళు ఎందుకు అంటున్నారు, మనం కూడా కలుపుకుందాం, మనం కూడా పార్ట్ ఆఫ్ అని వీళ్ళు ఒక్కరు కూడా ఎవరు చేయలేదు. ఎవరిని అది గుర్తుంచుకోవాలి. ఓకే, అయితే మీరు అందరూ కేశవ్ గారు కానీ శ్రీకాంత్ గారు కానీ మీరు కానీ ఒక గత రాజశేఖర రెడ్డి అనే గవర్నమెంట్ రాకముందు నుంచి తెలంగాణ మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మొత్తం తెలంగాణ అందరినీ తీసుకుపోయి తెలంగాణ సెపరేట్ చేద్దామని చాలా ట్రై చేశారు. ఆయన పోటీ చేద్దామని నడిచినప్పుడు నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క మనిషి కూడా ఒక్కరు కూడా ఒక్క పొలిటికల్ ఏ పార్టీ కానీ ఒకటే పార్టీ సిపిఎం కానీ అన్నది ప్రతి ఒక్కరి మాకు తెలంగాణకు జై అని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు గత 10 ఏళ్ళ ఒక్కరు కూడా తెలియలేదంటే అంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు కేసీఆర్ 10 ఉన్నాయా, తెలుగుదేశంకి 5 ఉన్నాయా, కాంగ్రెస్కి 20 ఉన్నాయా, అది ముచ్చట కాదు. కావాల్సింది ఏంటంటే ఈరోజు తెలంగాణలో గత 10 ఏళ్ళ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా నేను తెలంగాణకు ఆపోజిట్ అని ఎన్నిక కాలేదు. అయితే ఇంకొకటి, ఇప్పుడు వీళ్ళను ఏపీఎన్ఆర్ఐ వీళ్ళని కలుపుకోపోలేదు అనడం కాదు. మన రాజగోపాల్ గారు ఉన్నారు, మన సినిమా చూసింది కదా, గజని సినిమా చూసింది. వాళ్ళు గంట సేపు మాట్లాడింది. నేను ఎవరిని అవమానించాను? ఒక్క నిమిషం నేను ప్రశ్నకే వచ్చాను. అది మీరు కడుపు కాలిన వాళ్ళని కొంచెం టైం ఇవ్వాలి. నేను ఏమంటున్నాంటే ఇప్పుడు తను కూడా ఎన్నో అంటే ఇప్పుడు వేర్పాటువాదం అనే బదులు తను ఇప్పుడు గజ సినిమాల సూర్యలాగా ఇప్పుడు ఏ రోజు హాస్పిటల్ ఉంటారో ఇప్పుడు తెలుగు పండిట్లాగా తెలుగు స్పీచ్ ఇచ్చిండ్రు. రేపు మళ్ళా ఒకరోజు జీన్ పాయింట్ వేసుకుని హాస్పిటల్కి చంపేస్తారు. ఏం చేస్తారు? కానీ తను కూడా ఇప్పటికీ రాజగోపాల్ గారు నేను ఆయన చేసే ప్రతి ఒక్క స్పీచ్, ప్రతి ఒక్క ప్రోగ్రాము, ప్రతి ఒక్కటి ఆంధ్ర రాయలసీమ గురించే కానీ మన తెలంగాణ కూడా మనందరం కలిపి చేసుకుందాం అనేది మాత్రం ఏ మాత్రం లేదు. వేర్పాటు వాదం అనేది చాలా స్ట్రాంగ్ వర్డ్. అది ఎప్పుడు ఎవరో మన అడుగులో రవి గవర్నర్ దయచేసి రవి ఈ క్వశ్చన్స్కి నేను ఆ విధంగా వేర్పాటువాదం మీద ఛాలెంజ్ చేశాను కానీ ఎప్పుడు తెలంగాణ వాడిని ఎప్పుడు నేను ఛాలెంజ్ చేయలేదు. మీ అందరినీ కూడా నేను వేర్పాటువాదం అనలేదే. మీరంతా కూడా భారతీయులు, తెలుగు వాళ్ళని చెప్పి భావిస్తాను. నా పేరు నరసింహారావు, నేను నల్గొండ జిల్లా వాసిని. సార్ మీరు ఇందాక అన్నారు, లగడపాటి గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే మీరు హైదరాబాద్ రాష్ట్రం ఏపీ ఫామ్ అయ్యేటప్పుడు మేమే వచ్చి కలిసాము. లేదు, నీలం సంజయ్ రెడ్డి గారు ఫామ్ అయ్యేటప్పుడు అన్నమాట. ఒక్క నిమిషం ఎవరైనా ఆన్సర్ చెప్పచ్చు సార్. ఒక్క నిమిషం లెట్ మీ ఆస్క్ క్వశ్చన్ అన్నప్పుడు మీరు సార్ అన్నారు కాబట్టి దానికి క్లారిఫై చేస్తున్నాం. If Hyderabad, Neelam Sanjay Reddy garu annamata, if Hyderabad joins us, then all our problems will be resolved annaru. Burugala Ramakrishna Reddy garu, we do not have a place to establish the capital city resources annaru. Meer annamata na uddesham. I mean nenu chadivindi past lo choose chadivindi em cheptanu. Next telugu vallu kalisi untaru. Adakka ఆయన చెప్పారు కదా, మీరు బయట కూర్చొని డిస్కస్ చేసుకోండి. అయిపోయింది సార్. డిస్కస్ చేసే టైంలో నాది అయిపోతుంది. కానీ మీరు ఊరికి మధ్యలో వచ్చే టైంలో మీరు తెలుగు అన్నారు. ఆల్ ఇండియన్స్ ఆర్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నాట్ ఓన్లీ తెలుగు, తమిళియన్స్, మలయాళీస్ ఎవరన్నా అందరు మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సెకండ్ పాయింట్,
సమైక్యాంధ్ర అంటాం మనం. మేము వస్తే ఈడనే అడ్డుపెట్టి సెక్యూరిటీని అడ్డుపెట్టారు. ఇదే నా సమైక్యాంధ్ర అంటే తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు. I'm expressing my views. Let me ఇక్కడ అందరూ ఆపడం సమైక్యవాదం కాదని మా ఒపీనియన్. దట్స్ basis. And that was the principle that was gone back then. The demand of separation will be breaking that principle, and it is not in the best interest of our nation. మొత్తం శ్రీశైలం సాగరం మీరు చెప్పిన తప్పబద్దాలు. శ్రీశైలం నీళ్ళన్నీ రాయలసీమ పోతున్నాయి, తెలంగాణకు వస్తున్నాయి. అక్కడి నుంచి వచ్చిన నీళ్ళు నాగార్జున సాగర్ పోతాయి. నాగార్జున సాగర్ వచ్చిన నీళ్లు 10% తెలంగాణకు వస్తాయి ఎడం వైపు, 90% ఆంధ్ర వైపు పోతాయి. ఇవందరికీ తెలియని సత్యాలా? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు ఇట్లా? లోకల్ ఎమ్మెల్యేలు డబ్బులు కనుక్కోలేకున్నారు కదా, చెప్పండి నాకు సిడమ్ కాలువ ఎందుకు కట్టలేదు? ఒక విషయం ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో ఆవేదన నాకు అర్థమైందండి. తెలంగాణకు నీళ్లు రావడం లేదు, ఆంధ్రాకు నీళ్లు పోతున్నాయి అనేటువంటిది మీరు చెప్పినటువంటి. తెలంగాణకు పోతున్నాయి ఎడం కాలువ అని చెప్తారు. ఓకే రైట్, when you ask you should have the patience to listen. ఓకే, I just want one thing. I wish ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటా. 14% ఉన్నటువంటి కరీంనగర్ ఈరోజు వెస్ట్ గోదావరిని దాటేసి 50%కి వెళ్ళిపోయింది. ఈ ప్రాంతం తెలంగాణలో ఇరిగేషన్ రాలేదా? ఎందుకో తెలుసా? No, let me complete. My brother, see, no. See, this debate can go on for. Yeah. Coming to the irrigation also, I have very categorically said, ప్రతి జిల్లా కూడా ఈ రోజు బెనిఫిట్ అయ్యింది. అయితే ఒక నిమిషం, క్వశ్చన్ అది కాదు సార్. శ్రీశైలం ప్రాజెక్టుకి ఎడం కాలు విడిపోతుంది, రైట్ కాలు విడిపోతుంది అని చెప్పేసినారు. అయిపోయింది. శ్రీకృష్ణ కమిటీ కూడా ఇవే అబద్ధాలు చెప్పినారు. శ్రీకృష్ణ కమిటీకి రాజగోపాల్ గారు, శ్రీకృష్ణ కమిటీకి రాజగోపాల్ గారు, పయ్యావుల కేశవ్ గారు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీద శ్రీకృష్ణ కమిటీ ఆధారపడదు. They are going to get the official, authentic information from the government of Andhra Pradesh. That means మీరు అబద్ధం చెప్తారా అట్లానే? No, definitely. ఏ మాత్రం కూడా మీరు అన్నసంగా మీరు ఒక హైపోథెసిస్ బిల్డ్ చేసుకుని అదే కరెక్ట్ అనుకునేటువంటి ప్రచారాలకు మీరు దయచేసి పాపులేషన్ మీద ఒకటి నల్గొండ జిల్లా పాపులేషన్ తీసేస్తే మీరు నల్గొండలో ఆ లెఫ్ట్ కెనాల్ ఉంది, నల్గొండ టౌన్ లో పక్క నుంచి దానిపైన మాధవరెడ్డి కెనాల్ మార్చారు. ఆ కెనాల్లో నల్గొండ కెనాల్ పూర్తి 2 కిలోమీటర్లు కదా, శ్రీశైలం నల్గొండ ఎన్ని కిలోమీటర్లు లెక్కేసుకోండి. ఆ తర్వాత కూడా కిందకి వెళ్ళింది శ్రీశైలం కెనాల్. అలాగే నాగార్జున లెఫ్ట్ కెనాల్లో అక్కడ స్లూస్ ద్వారా ఎవ్రీ ఇయర్ 12,000 క్యూసెక్స్ వదులుతారు. ముందు లిఫ్ట్ స్కీమ్ పెట్టారు, ఎందుకంటే టనల్ లేట్ అవుతుందని చెప్పి లిఫ్ట్ స్కీమ్ పెట్టారు. లిఫ్ట్ స్కీమ్ పెట్టి అది ఎత్తిపోతల్లో నీళ్లు మీ నీళ్లు చూపించమంటారా బాత్రూంలో? టనల్ అవ్వలేదు. అరే శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ కి 2 స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి లిఫ్ట్ స్కీము, ఒకటి టనల్ స్కీము. టనల్ స్కీమ్ అయితే ఫుల్ కెపాసిటీ ఫ్లో అవుతుంది. లిఫ్ట్ స్కీమ్ అయిపోయింది. అండ్ 12 లక్షలు కాదు, నల్గొండలో 12 లక్షలు వదలా పడింది. సర్దిలో 4 లక్షలు వదలపడుతుంటే నల్గొండ 12 లక్షలు ఎప్పుడు వచ్చి అనుకున్నారు? శ్రీశైలం కాలువ, నాగార్జున కాలువ.